Hey guys, welcome back to channel 3 Rocks. You're back with yet another video. ఆల్రెడీ మీ అందరికీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇవాళ మేము ఊర్లో ఏరువాక పౌర్ణమి పండుగ. అసలు ఈ పండుగను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏరువాక పౌర్ణమి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ఈ సందర్భంగా ఏరువాక పున్నమిని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. హిందూ మతం విశ్వాసాల ప్రకారం వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజను చేస్తారు. ఇది ఆనాడు కాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ సమయంలో తమ పొలాలని ఎద్దులతో నాగలితో దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడాన్ని ఆరంభమని చెబుతారు. ఈ వేడుకను శాస్త్ర ప్రకారంగా ప్రారంభిస్తారు. అంటే ఈ పర్వదినాన వ్యవసాయ పనులు ప్రారంభించడం అని అర్థం. ఈ సందర్భంగా ఏరువాక పున్నమి రోజునే వ్యవసాయ పనులను ఎందుకు ప్రారంభిస్తారో, ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులను ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష ఋతువు ప్రారంభం కాగానే రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి వాటి కొమ్ములకు రంగులు వేసి గజ్జలు పూలతో అలంకరించి కట్టడం దీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు. పొలానికి వెళ్ళి భూమాతకు ఆదరిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున సాయంకాలం వేళ రంగురంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి డప్పు మేళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు. ఉషాదులకి సహస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చెరువులో ఉన్న తరుణంలో ఏరువాక పౌర్ణమి శుభ ఫలితాలను అందిస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పౌర్ణమిను సీతాయజ్ఞం అని సంస్కృతంలో, ఉదావృష యజ్ఞం అని ఖండనంలో కరిణి పంబం అని జరుపుకుంటారు. వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పౌర్ణమిను ఏరువాక పౌర్ణమిగా వ్యవహరిస్తున్నారు. అథర్వ వేదం ఏరువాకను అనడుత్సవంగా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాత కాలంలో పరాశరుడు, బోధనాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య నూతనంలో ఈ పండుగను ప్రస్తావించారు. అంతేకాదు విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించబడింది. తెలుగు పండుగల్లో సాహిత్యదారులను కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణదేవరాయ కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతుల ప్రస్తావన వచ్చింది. ఏరువాక పున్నమి రోజున రైతులందరూ ఊరి బయటకు వెళ్ళి చెరికత్తెలతో తోరణాలను కట్టి ఎవరికి దొరికిన నారలను వారు తీసుకొచ్చి ఎడ్ల మెడలో కడతారు. అనంతరం ఎడ్ల పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగా చేయడం వలన పంట పొలాలు బాగా పండుతాయని, పశు సంపాదన పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా 12 పౌర్ణములు తిథులు వస్తాయి. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజును ఎలాంటి శుభకార్యాలకు ప్రారంభించిన శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన ప్రవహించే నదులలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. హిందూ మతంలో పౌర్ణమి రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు హస్త నక్షత్రం
ప్రభావంతో ఎదురైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉత్తమైన రోజు. ఇలా చేయడం వలన మీకు డబ్బు విషయంలో లోటు అనేది ఉండదు. ఈరోజు ఏ పనిని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, సత్యనారాయణ దేవులను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అలాగే రావి చెట్టును కూడా పూజించాలి. ఆ రోజు ప్రవహించే నదులలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి పండితులు చెప్తున్నారు. అంతేకాదు తమ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఆ రోజు శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నిటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతలకు ప్రత్యేకమైన పండుగ ఒకటి ఉంది అంటే అది ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమిని సహజంగా కర్షకుల పండుగ అంటారు. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువులలో ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండించే దేశం శుభసూచకంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజున వేడుకను జరుపుకుంటారు. అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోరు నారలతో చేసిన తోరణాలను కడతారు. ఈ తోరణాల మధ్య అక్కడక్కడ జిలేబీలు, గారెలను, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు. దీనిని ఏరువాక తోరణం అని అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కింద పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకొని పరిగెడతారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో ధాన్యగారంలో దాచి ఉంచుతారు. అలా చేయడం వలన పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదని రైతుల విశ్వాసం. యూరోప్ వంటి విదేశాలలో కూడా మేపాన్ అనే పేరుతో ఈ ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణమి పండుగ అనేది ఒక్క అన్నదాతకు మాత్రమే కాదు, మనందరికీ పండుగే. ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది. దేశం అంటే మనం అందరం కదా. అందుకే ఈ పండుగను మనందరికీ కూడా పండుగే. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, దేశ శుభసూచకంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఏరువాక పౌర్ణమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. సో చూస్తున్నారు కదా, మా ఊర్లో ఏరువాక పండుగని అయితే ఈ విధంగా జరుపుకుంటారు. మరి మీరు ఏ విధంగా జరుపుకుంటారో కింద కామెంట్స్లో చెప్పండి. అప్పటి కాలంలో ఏరువాక పౌర్ణమి పండుగ జరుగుతుంది అంటే 10 ఊర్లు కలిసి వచ్చి ఈ ఏరువాక పౌర్ణమిని ఎలా జరుపుకుంటున్నారో చూసేవారు. కానీ ఇప్పటి కాలంలో అసలు ఈ పండుగ అనేది ఎలా జరుగుతుంది, అసలు ఎక్కడ జరుగుతుంది చూడడానికి కూడా లేదు. ఒకవేళ మీకు గనక ఇట్లాంటివి చూడడానికి అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళి చూడండి. రైతులు ఎంతో కష్టపడతారు. ఆ రైతుల కోసం ఒక పండుగ ఉంది అంటే అది మన దేశంలో ఉంది అని మాత్రమే చెప్తాను. నిజంగా రైతులు అందరి కోసం కష్టపడతారు. మరి వాళ్ళ కష్ట ఫలితానికి ఇదొక పండుగ అనేది మన దేశంలో మాత్రమే చెప్తారు. మరి ఇంకే దేశంలో నేను వినలేదు ఇలా రైతుల కోసం ఒక పండుగని సెలబ్రేట్ చేసుకొని రైతుల కోసం ఒక హ్యాపీనెస్ని, రైతుల కోసం వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఫలితాన్ని ఎవరు గుర్తించరు. కానీ మన దేశం గుర్తిస్తుంది. మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఒక ఫార్మర్స్కి ఒక ఫార్మర్స్ డే ఉంటుంది అని? ఫార్మర్స్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది ఏరువాక పౌర్ణమి. సెల్యూట్ టు ఆల్ ది ఫార్మర్స్ అవుట్ దేర్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి పొట్టకూటి కోసం మీరందరూ కష్టపడుతున్న కష్టానికి సెల్యూట్ కొడుతున్నాను. జై జవాన్, జై కిసాన్. అందరికీ హ్యాపీ ఫార్మర్స్ డే, ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మా ఊర్లో పండగ ఇట్లా జరుగుతుంది అనమాట. మీ ఊర్లో జాతర కోసం అయితే మీరు వెళ్తే ఏం తీసుకుంటారు? మా పిన్ని అయితే నాకు బెలూన్ ఇప్పిస్తాను. మీ పిన్నిలు, మీ అమ్మమ్మలు లేకపోతే మీ అత్తలు ఏం ఇప్పిస్తారు, ఏం కొనుక్కుంటారు మీరు జాతరలో చెప్పండి నాకు. ఊర్లోకి వస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు ఇలా ఉంటాయి అన్నమాట. బెలూన్స్ కొనుక్కోవాలి, లేకపోతే జాతరకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చిన్నప్పటి జ్ఞాపకాలు.
నీకున్నాయి అట్లా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమన్నా? మీ అమ్మమ్మలు మీ తాతమ్మలు మీ అత్తలు ఏమి ఇప్పియలేదా నీకు? యూ డోంట్ హ్యావ్ ఫ్యాంటసీసా? అలా సో ఈ ఫెస్టివల్ అంతా కూడా రాయచూర్ కర్ణాటకలో జరిగిందనమాట. సో ఈ ఫెస్టివల్ మీ అందరికి కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.